హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ఇక్కడ నేనైతే మీకు ఈ వీడియోలో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అయితే చూపిద్దామని స్టార్ట్ చేశానండి. ఈ వీడియో అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా చికెన్ కర్రీ అదేవిధంగా బగారా రైస్ కాంబినేషన్ దీనికి మించి ఇంకేముంటుంది ఫ్రెండ్స్. సో టోటల్ వీడియోనైతే వాచ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసానండి. ఇక్కడ నేనైతే బగారా రైస్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోనైతే స్టార్ట్ చేశానండి. ఎంతో యమ్మీగా ఉండే ఏ ఫెస్టివల్కైనా మనము పక్కా ఉండాల్సిందే కదా అండి బగారా రైస్ విత్ నాన్ వెజ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్తో బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను నానబెట్టుకున్నానండి. ఈ విధంగా ముందుగానే సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికైతే మసాలాను యూజ్ చేయాలి కదా అండి. సో బగారా మసాలా, ఇలాచీ, బగారా రైస్, లవంగాలు, అదేవిధంగా సాజీరా, దాల్చిన చెక్కనైతే యూజ్ చేస్తున్నానండి. ఇంకా ఇదైతే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి, బాస్మతి బియ్యం అండి. ఇక్కడ నేనైతే హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నేను ఒక ఆనియన్ని, అదేవిధంగా 4 మిర్చీస్ని, పుదీనాని, కొత్తిమీరని కూడా తీసుకుంటున్నానండి. తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ని గీనైతే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు టోటల్గా మొత్తం ఆయిల్ అయినా యూస్ చేయవచ్చు, అదేవిధంగా నెయ్యిని కూడా యూస్ చేయవచ్చు అండి. నేను ఎలా చేశానో అదే మీతో షేర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేశాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి బగారా మసాలాని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనం మరాఠీ మొగ్గ, అనసపువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేవు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. తర్వాత ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, ఆనియన్ని కూడా యాడ్ చేశానండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ముందుగా ఒక పుదీనా ఆకులు ఉంటాయి కదా అండి, ఒక 10-15 పుదీనా లీవ్స్ని, అదేవిధంగా ఈ విధంగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేశానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేశానండి. అలా అయితే బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎవ్రీడే కర్రీలో వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అప్పటికప్పుడు చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బగారా రైస్ టేస్ట్ ఎంతో ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత నేను పుదీనా ఆకులని యాడ్ చేశాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇంకా మన తెలంగాణలో అంటారా, ఏ ఫెస్టివల్కైనా బగారా రైస్ ఉండాల్సిందే కదా అండి. అది లేకపోతే అసలు ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు కదా. అందుకే నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను కదా, అందుకని దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి వాటర్ బాయిల్ అయినప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ అనేవి మన హ్యాండ్ మీద పడతాయి. అందుకని చూసుకొని కొద్దిగా మెల్లగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం బాస్మతి రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. అంతేనండి. ఒక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెడితే మనకు బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో యమ్మీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పుల్లల్లాగా వచ్చేసింది. ఇంకా లాస్ట్లో మనం కొద్దిగా టచ్ ఇవ్వాలి కదా అండి. సో దానికోసం నేనైతే బగారా రైస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానిలోకి నేనైతే గీని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా రైస్ని స్పూన్తో ఈ విధంగా గరిటెతో అనుకుంటూ దానిలోకి మనం పైన ఈ విధంగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ అయితే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ప్రాసెస్లో బగారా రైస్ ఏ విధంగా వస్తుందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ట్రై చేసిన వాళ్ళైతే. ఈ విధంగా నేనైతే కొద్దిగా రైస్ని ఈ విధంగా గరిటెతో అనుకుంటూ
ఇప్పుడు ఈ విధంగా నెయ్యినైతే యాడ్ చేశానండి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెడితే అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా ఇంట్లోనే సింపుల్గా బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ ఫెస్టివల్కైనా మనకు బగారా రైస్ చేసుకుంటాం కదా అండి, సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో త్వరలో మంచి కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ట్రావెలింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ కొట్టి. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ ఈస్ భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే. ఇక్కడ నేనైతే మరొక కుకింగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అదే చికెన్ కర్రీ. యమ్మీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అయితే మీకు చూపిద్దామని ఈ బ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. సో దానిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని ఈ విధంగా నేనైతే యాడ్ చేశాను. ఇక్కడ నేనైతే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదా అండి, అందుకని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును, అదేవిధంగా కొద్దిగా పసుపును అయితే యాడ్ చేశానండి. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తూ మీకైతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ కారం, ఉప్పు, పసుపునైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలోకి ఈ విధంగా నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరిని యూజ్ చేయరాదు, ఓన్లీ ఎండు కొబ్బరిని యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మార్కెట్లో అవైలబుల్లో ఉంటే దాన్ని మాత్రం తీసుకొచ్చి యూజ్ చేస్తున్నానండి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నాను. నేను 1/2 kgకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నానండి. తర్వాత నేనైతే ఒక 3 టేబుల్ స్పూను కర్డ్ పెరుగునైతే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు గ్రేవీ టేస్టీగా రావాలంటే పెరుగు మాత్రం పక్కా ఉండాల్సిందే అండి. పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసిన తర్వాత దానిలోకి కొద్దిగా పుదీనా ఆకులను, ఒక 10-15 పుదీనా ఆకులను, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తంగా కలుపుకున్నాను. దీన్ని అయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నానండి. అప్పుడు మనకి ఈ విధంగా మొత్తం కారం, ఉప్పు అనేది చికెన్కి పట్టేస్తుంది. అప్పుడు ఎంతో టేస్టీగా వస్తుందండి. మీరు ఎప్పుడు చికెన్ చేసినా ఈ విధంగా ముందుగానే కలిపి ఒక టైం లేకపోతే ఒక 10 minutes అయినా పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ నేనైతే మూకుడు పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి నేను లవంగం, దాల్చిన చెక్క పొడిని అయితే యాడ్ చేశానండి. మీరు ఎప్పుడు చికెన్ చేసినా కొద్దిగా ఒక చిటికెడు దాల్చిన చెక్క, లవంగాల పొడి యాడ్ చేస్తే ఆ చికెన్కి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. తర్వాత దానిలోకి మిర్చిస్ని, అదేవిధంగా ఆనియన్ని కూడా యాడ్ చేశానండి. మనం ఏ నాన్ వెజ్ చేసినా కూడా మనకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ కూడా ఒక 10-15 పుదీనా లీవ్స్ని అయితే యాడ్ చేశాను. ఈ పుదీనా ఆకులను అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి. వీటి వల్ల మనకి చికెన్ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. సో నేనైతే అందుకని యాడ్ చేశాను. పుదీనా అదేవిధంగా కొత్తిమీర లీవ్స్ని యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనకి చికెన్కి అయితే ఉప్పు, కారం అనేది సరిగా పట్టేసింది. ఈ విధంగా మనం ముందుగా పెట్టుకున్న, నేనైతే 1/2 అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. ఈ విధంగా ఆ మిశ్రమాన్ని, చికెన్ మిశ్రమాన్ని అయితే దీనిలోకి యాడ్ చేశానండి. ఈ విధంగా ఒక్కసారి మొత్తంగా కలిపి దానిలోకి ఈ విధంగా ఒక్కసారి మొత్తంగా కలుపుకోవాలండి. తర్వాత పైననైతే మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. తర్వాత ఈ విధంగా అది ఉడికిపోతుందండి. ఒక 10-15 minutesకి చికెన్ అనేది ఉడికిన తర్వాత దానిలోకి నేనైతే ఇక్కడ చికెన్ మసాలానైతే యాడ్ చేశానండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా టచ్ ఇవ్వడానికి నేనైతే కొత్తిమీరనైతే యాడ్ చేశానండి. అంతేనండి, ఒక 20 minutesలో మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీని ఈ విధంగా
విధంగా చేయాలో చూపించానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ చూసినట్లయితే ఎంతో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా పూరీలోకైనా వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.